చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం KSN నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. KSN నాలెడ్జ్ హబ్కు స్వాగతం. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఈ వీడియోను లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సరే, ఇక విషయంలోకొస్తే చరిత్రలో ఒక గొప్ప సామ్రాజ్యం ఉండేది. వాళ్ల కాలాన్ని ఏకంగా స్వర్ణయుగం అన్నారు. అదే గుప్త సామ్రాజ్యం. వాళ్ల దగ్గర ఒక సీక్రెట్ బ్లూ ప్రింట్ ఉండేదట. దానివల్లే వాళ్లు అంత గొప్ప స్థాయికి చేరుకున్నారు. స్వర్ణయుగం ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేది గుప్తుల కాలం. శాంతి, సంపద, అద్భుతమైన అభివృద్ధి అన్నింటికీ కేర్ ఆఫ్ అడ్రస్. కాని అసలు ప్రశ్న ఏంటంటే, వాళ్లు ఇదంతా ఎలా సాధించారు? వాళ్ల పాలన వెనుక ఒక రహస్య ప్రణాళిక ఉందట, ఒక పవర్ఫుల్ బ్లూ ప్రింట్. ఆ రహస్యమేంటో తెలుసుకుందామా? పదండి. వాళ్ల పరిపాలనా వ్యవస్థని ఒక పిరమిడ్లాగా ఊహించుకోండి. మరి ఆ పిరమిడ్కి పైన, అందరికంటే పైన ఎవరుంటారు? ఇంకెవరో, చక్రవర్తి. ఆయన మాటే శాసనం, ఆయన ఆజ్ఞే ఫైనల్. అసలు ఈ మొత్తం సిస్టంకి సెంటర్ పాయింట్ రాజే. ఆయనేదో కేవలం ఒక పాలకుడు మాత్రమే కాదు, ప్రజలు ఆయన్ని దేవుడిలో సగంగా చూసేవాళ్లు. సర్వాధికారాలు ఆయన చేతిలోనే ఉండేవి. ఆయన బిరుదులు వింటేనే ఆ పవరేంటో అర్థమవుతుంది. మహారాజాధిరాజ అంటే రాజులకే రాజు. పరమ భట్టారక అంటే అందరికంటే గొప్పవాడు, సుప్రీం లార్డ్. చూసారా, ఆ బిరుదులే ఆయన శక్తికి నిదర్శనం. అయితే ఎంత శక్తిమంతుడైనా సరే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఒంటరిగా నడపడం సాధ్యమా? అస్సలు కాదు. అందుకే రాజుగారికి ఒక సూపర్ టీం ఉండేది. వాళ్లే మంత్రి పరిషత్. ఇప్పుడు మనం బ్రెయిన్ ట్రస్ట్ అంటాం కదా, అచ్చం అలా అన్నమాట. యుద్ధం చెయ్యాలా వద్దా, శాంతి ఒప్పందాలు ఎలా, ప్రభుత్వ రికార్డుల నిర్వహణ, ఇలా ప్రతి కీలకమైన విషయంలోనూ రాజుకి సలహాలిచ్చేది ఈ మేధావుల బృందమే. ఓకే, ఇప్పుడు సెంట్రల్లో చక్రవర్తి, ఆయన మంత్రులున్నారు. అంతా బాగానే ఉంది. కానీ వాళ్ల అధికారం ఆ సువిశాల సామ్రాజ్యంలో మూలమూలకు ఎలా చేరేది? అదొక పెద్ద ఛాలెంజ్ కదా. ఆలోచించండి. ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ లేదు. మరి అలాంటి టెక్నాలజీ ఏమీ లేని రోజుల్లో ఒక ఖండమంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నడిపించారు, ఎలా మేనేజ్ చేశారు? ఆ సమాధానం వాళ్లు డిజైన్ చేసిన అద్భుతమైన ఒక లేయర్డ్ సిస్టంలో దాగి ఉంది. వాళ్ల ప్లాన్ చాలా సింపుల్, కానీ సూపర్ ఎఫెక్టివ్. వాళ్ళేం చేశారంటే, మొత్తం సామ్రాజ్యాన్ని భుక్తులు అనే పెద్ద పెద్ద రాష్ట్రాలుగా విడగొట్టారు. ప్రతి భుక్తిని మళ్ళీ విషయాలు అని జిల్లాలుగా, ఆ జిల్లాలని చిన్న చిన్న గ్రామాలుగా విభజించారు. ప్రతి లెవెల్కి ఒక అధికారి. భుక్తికి ఉపరిక్, విషయానికి విషయపతి, ఇక గ్రామానికి గ్రామిక. చూసారా, ఒక క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్. కన్ఫ్యూజన్కే తావులేదు. సరే, ఇంత పటిష్టమైన సిస్టమ్నే కాపాడాలంటే ఏం కావాలి? ఒక పవర్ఫుల్ ఆర్మీ. గుప్తుల దగ్గర అది ఉండేది. ఏనుగులు, రథాలు, కాల్బలం అన్నీ ఉన్నాయి. కాని వాళ్ల అసలైన సీక్రెట్ వెపన్ వాళ్ల అశ్వదళం. గుర్రాలతో వాళ్లు చేసే దాడులు మెరుపు వేగంతో ఉండేవి. వాళ్ల విజయాల్లో కీలక పాత్ర పోషించింది ఇదే. అయితే ఆగండి, గుప్తుల గెలుపుకు అసలు కారణం వాళ్ల రాజులోనో సైన్యంలోనో మాత్రమే లేదు. అసలైన సీక్రెట్ ఇంజిన్ వేరే చోట ఉంది. ఈ టాప్ డౌన్ సిస్టమ్ కంటే లోకల్గా చాలా పవర్ఫుల్గా పనిచేసిన ఒక శక్తి ఉంది. అదేంటో తెలుసా? గుప్త సామ్రాజ్యం అనే ఆ పెద్ద భవనానికి పునాదిరా ఏంటో తెలుసా? వాళ్ల సిస్టంలోని అతి చిన్న యూనిట్, అదే గ్రామం. మీకు ఆశ్చర్యం కలగొచ్చుగాని ఆ రోజుల్లోనే గ్రామాలకు విపరీతమైన స్వేచ్ఛ ఇచ్చారు. పూర్తి అటానమీ అన్నమాట. ప్రతి ఊరికి ఒక హెడ్ ఉండేవాడు. ఆయన్ని గ్రామిక అనేవాళ్లు. ఆయనేం చేసేవాడంటే, ఊర్లో ఉన్న పెద్ద మనుషులతో ఒక కమిటీలా ఏర్పడి వాళ్ల సమస్యలు వాళ్లే పరిష్కరించుకునేవాళ్లు. కోర్టుల దాకా వెళ్లాల్సిన పనిలేదు. ఈ లోకల్ పార్టిసిపేషన్ అంటే ప్రజల భాగస్వామ్యమే ఆ పెద్ద సామ్రాజ్యాన్ని గట్టి పునాదుల మీద నిలబెట్టింది. సరే, ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్, ఇంత పవర్ఫుల్ ఆర్మీ, వీటన్నిటినీ నడపాలంటే డబ్బు కావాలి కదా. మరి మొత్తం ఇంజిన్కి ఫ్యూయల్ ఎక్కడ్నుంచొచ్చింది? వాళ్ల ఆదాయ వనరు ఏంటి? జవాబు ఈ యొక్క నంబర్లో ఉంది, 1/6. అంతే, అదే వాళ్ల సీక్రెట్. దీన్నే భాగా అనేవాళ్లు. అంటే రైతు పండించిన పంటలో 6వ వంతు మాత్రమే పన్నుగా కట్టాలి. ఎంత సింపుల్ కదా, చాలా ఫేర్ కూడా. నమ్మలేనంత ఎఫెక్టివ్గా పనిచేసింది సిస్టమ్. చూశారా, ఇంత సింపుల్ కాని పవర్ఫుల్ ఐడియాలే గుప్తులకు చరిత్రలో ఒక చెరగని స్థానాన్నిచ్చాయి. వాళ్లు వేసిన ఈ బ్లూ ప్రింట్ కాలంతో పాటు చిరిగిపోలేదు. సో అసలు విషయమేంటంటే, గుప్తుల తెలివి ఇక్కడే ఉంది. వాళ్లొక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ క్రియేట్ చేశారు. ఒకవైపు కేంద్రంలో రాజు, ఆయన కౌన్సిల్, దేశ రక్షణ, పెద్ద పెద్ద పాలసీలు చూసుకునేవాళ్లు. మరోవైపు గ్రామాలకు పూర్తి స్వేచ్ఛ, వాళ్ల పనులు వాళ్లే చూసుకునేవాళ్లు. ఈ బ్యాలెన్స్ వల్లే వాళ్ల సామ్రాజ్యమంత బలంగా ఫ్లెక్స్. గుప్తుల కాలమనగానే మనకేం గుర్తొస్తుంది? బంగారు నాణేలు, గొప్ప గొప్ప రాజులు. భారతదేశ చరిత్రలోనే ఒక గోల్డెన్ ఏజ్. కరెక్టే, సముద్రగుప్తుడు, చంద్రగుప్తుడు, వాళ్ల విజయాలు అన్నీ మనకు తెలుసు. కాని ఆ బంగారు సామ్రాజ్యపు సింహాసనాలు కేవలం కత్తి బలంతో కట్టినవి కాదంటే నమ్ముతారా? వాటి వెనక ఓ అద్భుతమైన, మన ఊహకు కూడా అందని ఒక ఎకనామిక్ సిస్టమ్ దాగుంది. ఆ రహస్యమేంటో తెలుసుకుందామా? పదండి. ఒక్క క్షణం ఆలోచించండి. ఇప్పుడు మనం వాడుతున్నాం కదా, బ్యాంకులు, డిపాజిట్లు, ఇంట్రెస్ట్, ఇదంతా అక్షరాల 1600 ఏళ్ల క్రితమే మన ఇండియాలో ఉండేదంటే
నమ్మబుద్ధి కావడం లేదు కదూ, కానీ ఇది నిజం. గుప్తుల కాలంలో ఇది సాధ్యమైంది. అసలు వాళ్ల స్వర్ణయుగానికి అసలైన బలం వాళ్ల సైన్యం కాదు, వాళ్ల ఎకానమీ. ఆ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సరిగ్గా ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. మనం స్కూల్ పుస్తకాల్లో ఏం చదువుతాం? రాజులు, వాళ్ల యుద్ధాలు, అంతవరకే. కాని ఆలోచించండి, ఆ యుద్ధాలు చెయ్యాలన్నా, ఆ పెద్ద పెద్ద రాజ్యాలు నడవాలన్నా డబ్బు ఎక్కడ్నుంచి రావాలి? అసలు ఆ సంపద ఎలా క్రియేట్ అయ్యింది? సో ఆ స్వర్ణయుగం వెనక రియల్ హీరోస్ రాజులు కాదు, వాళ్ల ఎకనామిక్ బ్రెయిన్. సరే, మరి ఇంత పెద్ద సంపద ప్రవహించిందనడానికి మొదటి సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో మన ముందు కనిపిస్తున్న ఈ బంగారు నాణ్యాల్లోనే. ఇప్పుడు చూడండి, ఇవి కేవలం బంగారు బిస్కెట్లు కాదు, ఇవి మాట్లాడతాయి. అవును, ప్రతి కాయిన్ ఒక స్టోరీ చెప్తుంది, ఒక మెసేజ్ ఇస్తుంది. ఈ కాయిన్ పేరు చూడండి, దీనారా. వినడానికి కొంచెం కొత్తగా అనిపిస్తోంది కదా? ఎందుకంటే ఈ పేరు మనది కాదు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న రోమన్ ఎంపైర్ నుంచి వచ్చింది. వాళ్ల కరెన్సీ డెనేరియస్. దానికి మన ఇండియన్ వర్షనే ఈ దీనారా. ఒక్కసారి ఆలోచించండి, 1600 ఏళ్ల క్రితమే మన వాళ్లకి రోమన్లకి మధ్య ఎంత స్ట్రాంగ్ ట్రేడ్ కనెక్షన్ ఉందో ఈ ఒక్క పేరు చెప్పేస్తోంది. అప్పట్లోనే గ్లోబలైజేషన్ అంటే ఇదే మరి. అయితే మన గుప్తులు కేవలం కాపీ కొట్టి ఊరుకోలేదు. వాళ్లు చాలా స్మార్ట్. ఒకవైపు ఇంటర్నేషనల్ మార్కెట్ కోసం రోమన్ స్టైల్లో దీనారా కాయిన్స్ కొట్టారు. అదే టైంలో పక్కా దేశీయ స్టైల్లో సువర్ణ అనే కాయిన్స్ని కూడా రిలీజ్ చేశారు. చూసారా స్ట్రాటజీ? గ్లోబల్ ట్రెండ్స్ మిస్ అవ్వకూడదు, మన లోకల్ టచ్ పోకూడదు. అద్భుతం కదా? ఇక అసలు మ్యాటర్కి వస్తే, ఈ నాణేలు అంటే అప్పట్లో సోషల్ మీడియా పోస్టులన్మాట. ఒక రకమైన రాయల్ ప్రోపగాండా. ప్రతి కాయిన్కి ఒక మీనింగ్ ఉంటుంది. రాజు సింహాన్ని వేటాడుతున్నాడు అంటే మా రాజు సూపర్ పవర్ఫుల్ అని మెసేజ్. సముద్రగుప్తుడు వీణ వాయిస్తున్నాడు అంటే మా రాజు ఒక వారియరే కాదు, ఒక ఆర్టిస్టు కూడా అని చెప్పడం. సింపుల్గా చెప్పాలంటే వాళ్ల బ్రాండ్ ఇమేజ్ని బిల్డ్ చేయడానికి కాయిన్స్ని ఒక పవర్ఫుల్ టూల్లా వాడారన్నమాట. ఓకే, ఇంత బంగారం, ఇంత సంపద అంతా బావుంది. కానీ ఈ డబ్బంతా మేనేజ్ చేసేది ఎవరు? అంతా రాజుగారి ఖజానాలోనే పెడతారా? మరి సామాన్య ప్రజలు వాళ్ల డబ్బు ఎక్కడ దాచుకోవాలి? ఇక్కడే కథలోకి అసలైన సీక్రెట్ ఏజెంట్ ఎంటర్ అవుతాడు. అవే గిల్డ్స్. ఈ ప్రశ్న మనందర్నీ ఆలోచింపజేస్తుంది కదా? ఇంట్లో డబ్బు దాచుకుంటే దొంగల భయం, రాజుగారికిస్తే తిరిగి వస్తుందో రాదో డౌట్. మరి అలాంటప్పుడు ప్రజలు గుడ్డిగా నమ్మిన ఇన్స్టిట్యూషన్ ఏంటి? ఆ ప్రశ్నకు సమాధానమే శ్రేణి. మనం వీటిని సింపుల్గా గిల్డ్స్ అంటే వర్తక సంఘాలు అనుకుంటాం. కానీ అది చాలా చిన్న పదం. నిజం చెప్పాలంటే ఇవే గుప్తుల ఎకానమీకి బ్యాక్బోన్. ఇవి జస్ట్ బిజినెస్ గ్రూప్స్ కాదు, ఇప్పుడున్న బ్యాంకులకు ఏమాత్రం తీసిపోని సూపర్ పవర్ఫుల్ ఆర్గనైజేషన్స్. ఇప్పుడు చూడండి, వీళ్ల పవర్స్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. వాళ్లు ఏం చేసేవారో తెలుసా? నెంబర్ 1, ప్రజల దగ్గర డిపాజిట్లు తీసుకునేవాళ్లు. నెంబర్ 2, ఆ డిపాజిట్లకు వడ్డీ కూడా కట్టేవాళ్లు. అచ్చం ఇప్పటి బ్యాంకులలాగే కదా? అక్కడితో ఆగలేదు. నెంబర్ 3, వాళ్లకు సొంతంగా మినీ ఆర్మీ ఉండేది, వాళ్లకంటూ ఓన్ సెక్యూరిటీ ఫోర్స్. ఇక అన్నిటికంటే పెద్ద షాక్ నెంబర్ 4, వాళ్ల రూల్స్లో రాజులు కూడా తలదూర్చేవాళ్లు కాదు, కంప్లీట్ అటానమీ. ఈ ఒక్క వాక్యం చాలు వాళ్ల పవర్ ఏ లెవెల్లో ఉండేదో అర్థం చేసుకోవడానికి. రాజులు కూడా గిల్డ్స్ అంతర్గత చట్టాల్లో జోక్యం చేసుకోలేదు అంటే దేశాన్ని ఏలే చక్రవర్తి కూడా ఒక సంస్థ రూల్స్ని మార్చలేడన్నమాట. అంటే ఆలోచించండి, ఆ శ్రేణులు ప్రజల దగ్గర ఎంత నమ్మకాన్ని, ఎంత ఫైనాన్షియల్ పవర్ని సంపాదించుకున్నాయో. ఆ నమ్మకమే గుప్తుల ఎకానమీకి అసలైన ఫౌండేషన్. సరే, దేశంలో ఒక పక్కా కరెన్సీ సిస్టమ్ ఉంది, నమ్మకమైన బ్యాంకింగ్ సిస్టమ్ ఉంది, అంతా ఓకే. కాని గుప్తుల సంపద కథ ఇక్కడితో ఆగిపోలేదు. అది దేశ సరిహద్దులు దాటి, సముద్రాలు దాటి వెళ్ళింది. గుప్త సామ్రాజ్యాన్ని ఒక గ్లోబల్ ఎకనామిక్ సూపర్ పవర్గా ఎలా మార్చిందో ఇప్పుడు చూద్దాం. అప్పట్లో మన భారతదేశానికి 2 వైపులా 2 మేజర్ గేట్వేస్ ఉండేవి. తూర్పున బెంగాల్లో తామ్రలిప్తి, పశ్చిమాన గుజరాత్లో భరూచ్. ఈ 2 పోర్ట్ల నుంచే మన ఓడలు రోమ్కి, చైనాకి, సౌత్ ఈస్ట్ ఏషియాకి బయలుదేరేవి. ఇవి అప్పటి గ్లోబల్ ట్రేడ్కి హైవేలు లాంటివి అన్నమాట. మరి మన షిప్పుల్లో ఏం తీసుకెళ్లేవాళ్లం? ఈ లిస్ట్ చూడండి. మనం ఎక్స్పోర్ట్ చేసేవి మామూలు సరుకులు కావు. ముత్యాలు, వజ్రాలు, ప్రపంచంలోనే బెస్ట్ క్వాలిటీ స్పైసెస్, ఇంకా ఖడ్గాలు చేయడానికి వాడే హై క్వాలిటీ స్టీల్. వీటి బదులుగా మనం ఇంపోర్ట్ చేసుకున్నదేంటి? చైనా నుంచి సిల్క్, ఆఫ్రికా నుంచి ఏనుగుదంతాలు. అంటే మనం ఒక లగ్జరీ గూడ్స్ ఎక్స్పోర్టింగ్ సూపర్ పవర్ అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం కాయిన్స్, బ్యాంక్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇలా ఒక్కో పజిల్ ముక్కని చూశాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ ఒకటిగా కలిపి చూద్దాం. అప్పుడు మనకు గుప్తుల స్వర్ణయుగం అనే ఒక అద్భుతమైన మెషిన్ వెనుక ఉన్న అసలైన ఇంజనీరింగ్ ఏంటో క్లియర్గా అర్థమవుతుంది. గుప్తుల స్వర్ణయుగం అనే బిల్డింగ్ ఈ 4 పిల్లర్స్ మీద నిలబడింది. 1, లోకల్, గ్లోబల్ అవసరాలను బ్యాలెన్స్ చేసే ఒక సోఫిస్టికేటెడ్ కరెన్సీ సిస్టమ్. 2, రాజుల కన్నా జనం ఎక్కువగా నమ్మిన శ్రేణి అనే బ్యాంకింగ్ వ్యవస్థ. 3, ప్రపంచాన్ని మన గుప్పిట్లోకి తెచ్చిన ట్రేడ్ నెట్వర్క్. ఇక 4ది, ప్రపంచంలో ఎక్కడా దొరకని బెస్ట్ క్వాలిటీ వస్తువులు తయారు చేసే మన ఆర్టిస్టులు, మన ఇండస్ట్రీస్. ఈ 4 కలిసే కాబట్టే అది స్వర్ణయుగం అయ్యింది.
సో మనం అర్థం చేసుకోవాల్సిన ఫైనల్ పాయింట్ ఏంటంటే, గుప్తుల స్వర్ణయుగం అనేది ఏదో యాక్సిడెంటల్గా వచ్చింది కాదు. అది ఎవరో రాజు ఇచ్చిన గిఫ్ట్ కూడా కాదు. అది పక్కా ప్లానింగ్తో, ఫైనాన్షియల్ ఇన్నోవేషన్తో, బిజినెస్ మైండ్తో, సిస్టమ్స్ మీద నమ్మకంతో కట్టుకున్న ఒక ఎకనామిక్ ఎంపైర్. వాళ్ళ అసలైన బలం కత్తిలో కాదు, ఖజానాలో ఉంది. ఇక మనం ముగింపుకి వచ్చేశాం. ఒక ప్రశ్నతో మిమ్మల్ని వదిలి వెళతాను. ఒక సామ్రాజ్యం యొక్క నిజమైన గొప్పదనం దేనితో కొలుస్తాం? వాళ్ళ ఆర్మీ సైజ్తోనా, లేక ప్రజల జీవితాలను బాగుచేసే వాళ్ల ఎకానమీతోనా? గుప్తుల కథ విన్న తర్వాత బహుశా ఈ ప్రశ్నకు మన దగ్గర ఒక కొత్త సమాధానం ఉండొచ్చేమో. నమస్కారం. ఈరోజు మనం భారత చరిత్రలో ఒక అద్భుతమైన, చాలా ప్రత్యేకమైన వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. అదే అగ్రహార వ్యవస్థ. ఇది ఒకప్పుడు మన విజ్ఞానానికి, సంస్కృతికి ఒక వెన్నెముకలా నిలిచింది. అవునండి, మీరు విన్నది కరెక్టే. ₹1 ట్యాక్స్ కూడా కట్టక్కర్లేని గ్రామాలు, కేవలం చదువు కోసమే అంకితమైన పండితులతో నిండిన ఊళ్ళు ఒకప్పుడు మన దేశంలో ఉండేవి. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ? సరే, పదండి ఈ అద్భుతమైన సిస్టమ్ వెనక కథేంటో చూద్దాం. సరే, ముందుగా అసలు ఈ అగ్రహారం అంటే ఏంటి? అవి కేవలం మామూలు పల్లెటూళ్ళా, లేక అంతకన్నా గొప్పవా? చాలా సింపుల్గా చెప్పాలంటే, అగ్రహారం అంటే రాజులు, పండితులకి, మేధావులకి బహుమతిగా అంటే గిఫ్ట్గా ఇచ్చిన ఊరు లేదా భూమి అన్నమాట. దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే: చదువుని, మన సంప్రదాయ విజ్ఞానాన్ని ప్రోత్సహించడం. కాని వీటిని సాధారణ గ్రామాలులాగా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే అగ్రహారాలు ఆ కాలంలో యూనివర్సిటీలు, అంటే ఉన్నత విద్యకు అసలు సిసలైన కేంద్రాలుగా ఉండేవి. ఓకే, ఇంత స్పెషల్ అయిన ఈ విద్యా కేంద్రాలు అసలు ఎలా పనిచేసేవి, వాటి రూల్స్ ఏంటి, వాటి స్ట్రక్చర్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ సిస్టమ్కి కొన్ని ముఖ్యమైన రూల్స్ ఉన్నాయి. మొదటిది, వీటికి కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ అన్నమాట. దీన్నే సర్వమాన్య అని పిలిచేవాళ్లు. రెండోది, ఆ భూమి మీద వాళ్ల హక్కులు వంశపారంపర్యంగా వచ్చేవి. ఇక మూడోది చాలా ఇంట్రెస్టింగ్, వీటిని మహాజనులు అని పిలిచే స్కాలర్స్ కమిటీ, అంటే పండితుల సభ నడిపేది. ఇక్కడే వేదాలు, లాజిక్, మ్యాథ్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నీ చెప్పేవాళ్లు. అయితే ఇక్కడే మనకొక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. సరే, పండితులకి మంచిదే, కాని రాజుకేంటి లాభం? తనకి రావాల్సిన పన్నులు వదులుకుని మరీ ఇంత పెద్ద భూమిని ఫ్రీగా ఎందుకివ్వాలి? ఆ ప్రశ్నకు సమాధానం మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఈ సిస్టమ్ ఎడ్యుకేషన్తో పాటు మనం అస్సలు ఊహించని మరో ఫీల్డ్లో ఒక సైలెంట్ రెవల్యూషన్ తెచ్చింది. ఏంటో చూద్దాం పదండి. అవును, మీరు విన్నది నిజమే. వ్యవసాయం, చదువుని ప్రోత్సహించడానికి మొదలుపెట్టిన ఒక సిస్టమ్ దేశ వ్యవసాయ ముఖచిత్రాన్నే మార్చేసింది. అదెలా? దీని వెనుక రాజులది ఒక మాస్టర్ ప్లాన్ ఉందన్నమాట. వాళ్లు కావాలని సాగుకి పనికిరాని బీడు భూములనే అగ్రహారాలుగా ఇచ్చేవాళ్లు. ఇక పండితులు అక్కడ సెటిల్ అయ్యాక తమ కష్టంతో ఆ భూములన్నిటినీ సాగులోకి తెచ్చేవాళ్లు. సో రిజల్ట్ ఏంటి? రాజు ₹1 పన్ను వసూలు చేయకపోయినా రాజ్యం మొత్తం మీద వ్యవసాయ ఉత్పత్తి, సంపద విపరీతంగా పెరిగిపోయాయి. ఎంత బ్రిలియంట్ ఐడియా కదా! అయితే ప్రతి కథలోలాగే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. నాణేనికి 2 వైపులు ఉన్నట్టు ఈ సిస్టంలో పాజిటివ్స్తో పాటు కొన్ని నెగటివ్స్ కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ సిస్టమ్ని మొదలుపెట్టిందేమో మన కల్చర్ని, ఎడ్యుకేషన్ని కాపాడదామని. కానీ దాని రియల్ ఇంపాక్ట్ ఏంటంటే అగ్రికల్చర్ డెవలప్ అయింది, కానీ దాంతోపాటే ఒక కొత్త ఫ్యూడల్ సిస్టమ్, అంటే భూస్వామ్య వ్యవస్థ కూడా మొదలైంది. అంటే కాలం గడిచే కొద్దీ ఏమైందంటే భూమి మీద పూర్తి హక్కులున్న ఈ పండితులు చాలా పవర్ఫుల్ భూస్వాములుగా మారిపోయారు. నెమ్మదిగా పవర్ అనేది రాజు దగ్గర నుంచి వీళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇది సమాజంలో పవర్ బ్యాలెన్స్ని కంప్లీట్గా మార్చేసిందన్నమాట. ఇన్ని మంచి చెడులు ఉన్న అగ్రహార వ్యవస్థ మన చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దాని లెగసీ ఏంటో ఫైనల్గా చూసేద్దాం. ఈ సిస్టమ్ ఏదో 10 ఏళ్ళో 100 ఏళ్లు కాదు, శతాబ్దాల పాటు కొనసాగింది. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో శాతవాహనుల కాలం నుండి మొదలుపెడితే పల్లవులు, చోళులు, చివరికి గొప్ప విజయనగర రాజుల వరకు దాదాపు అందరూ ఈ సిస్టమ్ని ఫాలో అయ్యారు. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ సిస్టమ్ వల్ల మన సంస్కృతి బతికి బట్టకట్టింది. వేల కొద్ది అగ్రహారాలు మన సంస్కృతాన్ని, వేద విజ్ఞానాన్ని, మన ప్రాచీన నాలెడ్జ్ని తరతరాలుగా కాపాడిన కోటల్లా నిలిచాయి. చివరిగా అగ్రహార వ్యవస్థ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. జ్ఞానాన్ని, సంస్కృతిని కాపాడటం కోసం అధికారాన్ని వేరేవాళ్లకు పంచడం కరెక్టేనా? ఇది లాంగ్ రన్లో ఎలాంటి మార్పులకు దారితీస్తోంది? దీని గురించి మీరేమనుకుంటున్నారో ఆలోచించండి.